ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు తెలంగాణకు రానున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన 9,400 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పారిశ్రామిక రంగంలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న 2,360 కోట్ల విలువైన జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 3,180 కోట్లతో చేపట్టనున్న NH-167 గుడెబల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు 4 లేన్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రైల్వే రంగంలో 1,250 కోట్లతో నిర్మించిన కాజీపేట విజయవాడ 3వ రైల్వే లైన్ సెక్షన్ను జాతికి అంకితం చేస్తారు. ఇక 300 కోట్లతో నిర్మించిన కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ను ప్రారంభించనున్నారు. టెక్స్టైల్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా 1,700 కోట్లతో పీఎం మిత్ర పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులకు పచ్చజెండా ఊపనున్నారు. ఇంధన రంగంలో భాగంగా 610 కోట్లతో మల్కపూర్లో నిర్మించిన IOCL టెర్మినల్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్య, వైద్య రంగాలపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. స్టెమ్ విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం 33 బాలికల హాస్టళ్ల నిర్మాణం చేపట్టారు. నైపర్ హైదరాబాద్ను శక్తి ప్రోగ్రాం ద్వారా అంతర్జాతీయ స్థాయి బయోఫార్మా రీసెర్చ్ హబ్గా అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణే నగరాలకు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైల్ కారిడార్ల ఏర్పాటును కూడా కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులన్నింటినీ ప్రధాని వర్చువల్ మోడ్లో ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు తెలంగాణకు రానున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన 9,400 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పారిశ్రామిక రంగంలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న 2,360 కోట్ల విలువైన జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 3,180 కోట్లతో చేపట్టనున్న NH-167 గుడబల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు 4 లేన్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రైల్వే రంగంలో 1,250 కోట్లతో నిర్మించిన కాజీపేట విజయవాడ 3వ రైల్వే లైన్ సెక్షన్ను జాతికి అంకితం చేస్తారు. ఇక 300 కోట్లతో నిర్మించిన కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ను ప్రారంభించనున్నారు. టెక్స్టైల్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా 1,700 కోట్లతో పీఎం మిత్ర పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులకు పచ్చజెండా ఊపనున్నారు. ఇంధన రంగంలో భాగంగా 610 కోట్లతో మల్కాపూర్లో నిర్మించిన IOCL టెర్మినల్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్య, వైద్య రంగాలపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. స్టెమ్ విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం 33 బాలికల హాస్టళ్ల నిర్మాణం చేపట్టారు. నైపర్ హైదరాబాద్ను శక్తి ప్రోగ్రాం ద్వారా అంతర్జాతీయ స్థాయి బయోఫార్మా రీసెర్చ్ హబ్గా అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణే నగరాలకు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైల్ కారిడార్ల ఏర్పాటును కూడా కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులన్నింటినీ ప్రధాని వర్చువల్ మోడ్లో ప్రారంభించనున్నారు. ఇక రేపు తెలంగాణలో ప్రధాని పర్యటనపై మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వైశాలి, రేపు ప్రధానమంత్రి రాష్ట్రానికి రానున్నారు. ముందుగా బెంగళూరుకు వచ్చి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు దాదాపుగా 2 గంటల 50 నిమిషాలకు హైదరాబాద్ కు వస్తారు. అక్కడ నుంచి ఆయన నేరుగా HSCకి
ఏదైతే ఉందో హెచ్ఎస్సికి వెళ్తారో అక్కడ వర్చువల్ గా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏవైతే కేంద్ర ప్రభుత్వం పథకాలు చేసిందో వాటికి సంబంధించిన వాటిని కూడా ప్రారంభోత్సవాలు చేస్తారు. వాటి కొన్నిటికి శంకుస్థాపనలు చేసినారు దాదాపుగా. అయితే ఏదైతే ప్రధానమంత్రి వస్తున్నారో రేపు ప్రధానమంత్రి యొక్క దాదాపుగా బేగంపేటకు వచ్చిన తర్వాత బేగంపేట నుంచి హెచ్ఎస్సికి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లాలనే అభిప్రాయం ఉంది. కానీ కొన్ని అనువైన కారణాల వల్ల రోడ్డు మార్గం ద్వారానే వెళ్తున్నారు. రోడ్డు మార్గం అక్కడ నుంచి హెచ్ఎస్సికి వెళ్ళి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇటు వైద్య విద్యా రంగాలతో పాటు ప్రధానంగా ఏదైతే జాతీయ రహదారులు అదే రైల్వే మార్గాలు వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా దృష్టి పెట్టి సారించిన నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనతో దేశం అభివృద్ధి చెందుతున్నది. ప్రధానంగా అటల్ బిహార్ వాజ్పేయి ప్రభుత్వం నుంచి కూడా జాతీయ రహదారులకు పెద్ద ప్రాధాన్యత ఇస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ కూడా వాటిని ఇటు జాతీయ రహదారులు అదేవిధంగా రైల్వే స్టేషన్లతో పాటు విద్యా వైద్య రంగాలకు సంబంధించిన వాటిని అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించిన వాటిని ఏదైతే ఆ రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నావో వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేయడము. ఇప్పుడు చూస్తున్నట్టు టెక్స్టైల్ ఎక్కువగా ఉంది కాబట్టి పత్తి కూడా ఇక్కడ ఉత్పత్తి అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన టెక్స్టైల్ దాన్ని ప్రారంభోత్సవం దానికి శంకుస్థాపన చేయడం తర్వాత ఐటీ హబ్గా ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం కానీ అదేవిధంగా ఫార్మా రంగంలో కూడా ఇప్పుడు హైదరాబాద్ ఫార్మా హబ్ గా మారుతుంది. దానికి సంబంధించిన వాటిని కూడా ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇలా ఇటు అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలతో జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. వాటితో పాటుగా సాయి సింధూర్ హాస్పిటల్ కూడా ఆయన ప్రారంభిస్తారు. దానికి సంబంధించిన ఇప్పుడే వాటికి ఏర్పాటు చేస్తారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా 3:40 ప్యారడై గ్రౌండ్ కి వస్తారు. అక్కడ స్వాగతం పలికేందుకు కూడా బీజేపీ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. దాదాపుగా 5,000 మందితో మహిళలతో మోడీకి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. వాటితో పాటు సంస్కృత కార్యక్రమాలకు సంబంధించి 500 మందితో సంస్కృత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సంస్కృత కార్యక్రమాలు ఏదైతే ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి ఏమేం చేస్తున్నారో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కళాకారుల ద్వారా వివరించాలన్నది ప్రధాన ఉద్దేశం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే స్టేజ్ పైకి తీసుకొచ్చి 2,500 మంది కళాకారులకు సంస్కృత కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. అనంతరం ఆయన ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడికి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ప్రధానంగా రాజకీయ వాతావరణంలో ఇది రాజకీయ సభ కాబట్టి బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలు దానికి సంబంధించి ఏదైతే ఉదయం సంక్షేమ పథకాలు అదే జాతీయ అభివృద్ధి కార్యక్రమాలు జాతికి అంకితం చేసిన తర్వాత ఇక్కడ రాజకీయ ప్రసంగం ఉంటుందని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఎట్లయితే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను అభివృద్ధి గురించి మాట్లాడతారు అదేవిధంగా రాజకీయ వేదికపై రాజకీయాలు మాట్లాడతారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రధానమంత్రి మోడీ విమర్శలు చేసే అవకాశం అయితే కలిగింది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏర్పాటుకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపుగా 6 గ్యారెంటీలు అదేవిధంగా 400 హామీలు ఇచ్చిన వాటిని అమలు చేయడంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే విద్యా వైద్య రంగాలలో పూర్తిగా వెనకబడింది. అదేవిధంగా రైతులకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. రైతులకు కూడా ఇక్కడ న్యాయం చేయడం లేదు. రైతులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను ఇవ్వడం లేదు అనేది కూడా ప్రధానంగా ఇప్పటికే బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాటిపైన కూడా ప్రధానమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. వాటితో పాటు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి ఏ కార్యక్రమాలు చేస్తారు అదేవిధంగా రాజకీయంగా ఎలాంటి మార్పులు వస్తాయన్నది కూడా ఇక్కడ చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తుంది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఎప్పుడు లేని విధంగా పశ్చిమ బెంగాల్ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆ స్ఫూర్తితోనే ఇక్కడ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఈ సభకు రానున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఇటు రాష్ట్ర ఏదైతే రాష్ట్ర నేతలు ఉన్నారో వాళ్ళందరూ దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. వేదికల్లో దాదాపుగా 3 వేదికలు ఏర్పాటు చేశారు. ఒక వేదికపై మోడీ మాట్లాడతారు. అదేవిధంగా ఒక వేదికపై సంస్కృతి కార్యక్రమాలకు కళాకారులకు మరో వేదికపై విఐపీలు ఎవరు వస్తారో వారికి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ తీరుతెన్నులతో పాటు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన విషయాలతో పాటు బీజేపీ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతుంది ఏ విధమైన అంశాలతో ముందుకెళ్తుంది ప్రజా పోరాటాలు ఏ విధంగా చేస్తుంది అనేది కూడా ఇక్కడ నుంచే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఆయన ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బెంగాల్ స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా బీజేపీ నేతలు ఇప్పటికే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా మా ప్రభుత్వం ఏర్పడుతుంది ఎప్పుడైతే అసాధ్యం అనుకునేది
బెంగాల్లో సాధ్యమైంది, అదేవిధంగా ఇక్కడ కూడా సుసాధ్యం చేసి చూపిస్తాం. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాలను చూసే జనాలు బీజేపీ వైపు చూస్తున్నారు, అదేవిధంగా మోడీ వైపు చూస్తున్నారు. కాబట్టి ఏదైతే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామో అదేవిధంగా సేవ్ తెలంగాణ అనేది నినాదం తీసుకొని కూడా ముందుకు వెళ్తాము. అభివృద్ధి నినాదమే ముందుకు వెళ్తాం. బీజేపీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే బీజేపీ అనే నినాదంతో ముందుకు వెళ్లేందుకు కూడా ప్రణాళిక చేస్తున్నట్టు ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఆ అంశాలు కూడా మోడీ ప్రసవించే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు జరిగే ఇటు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా భారీ బహిరంగ సభ నేపథ్యంలో మోడీ ఏ విధంగా ఏ అంశాలు మాట్లాడతారు, ఏ విషయాలపై అక్కడ ప్రధానంగా చర్చిస్తారు అనేది కూడా వేచి చూడాల్సిందే. అదేవిధంగా నాయకుల రాష్ట్ర నాయకత్వాన్ని ఇప్పటికైతే ఉన్న సమాచారం ప్రకారం నేతలతో ఎవరితో సమావేశం అయితే లేదని చెప్పారు. సమావేశం అవుతారా లేదని కూడా వేచి చూడాలి. రాజకీయ అదే సభ అనంతరం ఆయన ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్తారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.